జీవమైన తండ్రి, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై సిలువలో అప్పగించుకొని లోక పాపాన్ని మోసుకుపోయిన దేవుడు గొర్రెపిల్లగా చేయబడి, ప్రభు బొచ్చు కత్తిరించడానికి గొర్రెపిల్లల మౌనం ఉందో అలా మీరు మౌనం వహించి మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, మా దోషాలను బట్టి నలగొట్టబడి, మా సమాధానార్థమైన శిక్ష మీరు భరించి, అలాగే మీరు స్త్రీలో కార్చిన మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తం ద్వారా మాకు అనుగ్రహించండి. గొప్ప విమోచనకై స్తోత్రాలు. నీ ప్రజలు చేసుకొని ఇంతవరకు కాపాడి సజీవులు ఉంచి మా యాత్ర జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఎంతోమంది దినం చూడలేని వారుగా, లోకాన్ని విడిచిన వారుగా చూస్తున్నాం. కరోనా ద్వారా కూడా ఎంతోమంది దినానికి కొన్ని వేల మంది ప్రపంచం అంతటిలో మృత్యువుకి లోనైపోయి మరణించి నిత్య నరకాన్ని వెళ్ళే వరకు ఉంటుండగా, తండ్రి మీరే ప్రజలను దర్శించండి, సహాయం చేయండి. ఈ దేవుడు దర్శించే కాలం, యెహోవా మీకు దొరికే కాలం కనుక దినాలు రాబోతున్నాయి. దొరకని దినాలు, రాబో దినాల్లో దేశంలో క్షేమం కలిగిస్తాను. అది అన్నము పానం లేకపోవడం ద్వారా కలిగే క్షేమం కాక, యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగే క్షేమంగా ఉండును. ఇదే యెహోవా వాక్ అని ఆమోస్ గ్రంథంలో వ్రాయబడింది. అలాగే వ్రాయించి పెట్టారు మీరు. కనుక ఇది దొరికే కాలం కనుక అనేకులు ప్రభువుని అంగీకరించి రక్షణ అనుభవం కలిగి నామకార్థ క్రైస్తత్వం నుంచి విడిపించబడి అనేకుల జీవితాల్లో గొప్ప స్పందన చైతన్యతను తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. రక్షించబడిన వారు సహా ప్రభు కొరకు వారి వారి స్థలాల్లో సాక్షార్థంగా ఉండగలిగినట్లు మీరే నాకు సాక్షులని 1:8 అపోస్తుల గారు చెప్పినట్లు ప్రభువా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి. జీవించడానికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని వ్రాయబడినట్లు, అలాగా మీ కొరకు జీవించినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించేటువంటి శ్లాఘ్యత అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అనేకులకి భాగ్యం లేదు. కొంతమందికి ఉదయకాలం లేస్తేనే చాలా బిజీ అయ్యా పనిపాట్లు, కుటుంబం, పిల్లలు, చదువులు, డ్యూటీలు ఏదో. కానీ మమ్మల్ని మీ ఇంట్లో ఉంచడం ద్వారా మాకైనా ఇలా జరిగిందంటే మీ ఇంట్లో ఉన్నాం కనుకనే, లేకపోతే అది కూడా ఉండదు. కనుక నీ ఇంట్లో ఉండడం ద్వారా కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించుకోవడానికి, ప్రభువాని ఆధ్యాత్మిక పాటలు వినడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరి కుటుంబ ప్రార్థన ద్వారా ప్రస్తుత దినాల్లో మరి యెహోషువ గ్రంథంలోకి వచ్చాం. కనుక మీరు సహాయం, యుద్ధ వీరుడు, మంచి సైన్య వీరుడు ఆయన, యవనస్తుడు. కానీ ప్రభు ఎన్నో యుద్ధాలు చేశాడు. కనుక క్రైస్తవ జీవితమే యుద్ధాలతో కూడినది, పోరాటాలతో కూడినది. అనుదినము పోరాటమే. కనుక క్రైస్తవుడిగా ఏ ఉద్దేశంతో సేవకు వచ్చామో దాన్ని ప్రాక్టికల్గా క్రియాపూర్వకంగా చూడగలిగేటట్లు ప్రజలు ఒక నూతన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరే సహాయం చేయండి. ఆఖరి కాలం, చివరి దినాలు ఉన్నాం. అపాయకరమైన దినాలు, అక్రమం అనేది విస్తరించిపోయింది. అంచె దినాల్లో ఎలా ఉంటారో తిమోతి పత్రికలో బాగా వ్రాయించి పెట్టారు. అంచె దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది తెలుసుకొనము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడేవారు, ధనాపేక్షలు, గర్వాంధులు, దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు అని ఒక పెద్ద పట్టి వ్రాయబడింది. కనుక మీరే సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన వారందరికీ స్తోత్రాలు. తండ్రి ఎప్పుడు నిర్మూలన జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ సన్నిధి దూతలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. కరోనా అనే ఈ వ్యాధి, ఈ జాడ్యాన్ని, ప్రభువా అంటువ్యాధిని మా తండ్రి నివారణ చేయండి. తెగులు వచ్చింది అక్కడప్పుడు, ఇలాంటి తెగుళ్ళు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోవేల గ్రంథంలో కూడా యోధా ప్రజలు తప్పిపోయినప్పుడు వారికి ప్రభు చీడ పురుగులు, అలాగే తర్వాత బాబేలు శర, తర్వాత దేవుని దినాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మీరే సహాయం చేయమని, మీ సన్నిధి మాతో ఉంచమని, ఈ సమయం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమాభివృద్ధికరంగా ఉన్నట్లు సహాయం చేయము. ఈ ఆవిడ అంతటిని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తున్నాం.
ఎవరైతే ఆయా అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతున్నారో, ఓల్డేజ్లో ఉన్నారో, వృద్ధాప్యలో, అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఈ దాసును కూడా బలపరచండి. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన నీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. మా తండ్రి ఇద్దరు నమ్మదగిన దేవుడివి, మేము నమ్మదగిన వారు, అపనమ్మకస్తులం, అవిధేయులం, దాన్ని నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి వారం. కానీ తన కుమారుడు సహవాసాన్ని పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడివి కనుక మీరు జ్ఞాపకం చేసుకొని నిష్ప్రయోజ దాసులమని, అయోగ్యులమని, అపాత్రులమని నా మటుకు నేను కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా తండ్రి ఉదయకాలం మీ పాద సాన్నిధ్యం రాగలిగేటువంటి ధన్యత ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ మీ దయగల కనికరం గల కృప కలిగిన కరుణ హస్తాలకి మమ్మల్ని మేము హస్తగతం చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీతి సూర్యుడు నీపై ఉదయించు. 681 పాత పుస్తకం అయితే 579. నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. పాపపు సంగతులముందుకి శాప శిక్ష పొందతగియుంది. పాపపు సంగతులముందుకి శాప శిక్ష పొందతగియుంది. దాసున చేరిన నీతి సూర్యుడు, దాసున చేరిన నీతి సూర్యుడు నీపై ప్రకాశించు నిత్యము, నీపై ప్రకాశించు నిత్యము. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. కృపయు సత్యము యేసు ద్వారా కలిగెను, కృపను పొందగా వేగమే రారము. కృపయు సత్యము యేసు ద్వారా కలిగెను, కృపను పొందగా వేగమే రారము. అపరిమిత కృపను నీవు, అపరిమిత కృపను నీవు. కృపబడి కృపబడి కృపబడి. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. వారాయణ తట్టు చేరి చూడగా వారి ముఖము బహు ప్రకాశించెను. వారాయణ తట్టు చేరి చూడగా వారి ముఖము బహు ప్రకాశించెను. పరమ ప్రభుని
కిరణములు వెలుగించును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. మందిరమంత యెహోవా తేజస్సు అందరూ చూడ నిండి ఉండెను. మందిరమంత యెహోవా తేజస్సు అందరూ చూడ నిండి ఉండెను. సుందరమగు క్రీస్తు తేజస్సును సుందరమగు క్రీస్తు తేజస్సును పొంది ఆరాధించి స్తుతించు. పొంది ఆరాధించి స్తుతించు. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. తన మహిమకును యమునకును మనలను పిలచిన దేవునికి తన మహిమకును యమునకును మనలను పిలచిన దేవునికి వినయముతో నడచు పొందుము నిత్యము. నడచు పొందుము నిత్యము. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నాలుగవ అధ్యాయం. యెహోషువ 4. జనులందరూ యోర్దాను దాటుట ఉదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చాడు. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషుల్ని ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఆ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుమని వారికి ఆజ్ఞాపించు. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా 10 గోత్రములకు మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం యొద్ద దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా
అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చింది. యెహోవా సాక్ష్యపు మందసను మోయు యాజకులకు యోర్దానులో నుండి అవతలికి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని యాజకులకు ఆజ్ఞాపించాడు. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దానిలన్నిటి మీద పొర్లి పారు. మొదటి నెల 10వ తేదీ జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలు వారి యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి రాబో కాలంలో మీ సంతతి వారు అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. మీరెల్లప్పుడు మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. రెండవ వచనం, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరచి మూడవ వచనం, యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని ఉతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయ చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించు. ప్రతి గోత్రము నుండి ఒక మనిషిని ఏర్పరచాలి. దేవుని కార్యములన్నీ ఒక క్రమబద్ధంగా కొంతమందిని అలా ఏర్పరచుకొని ఒక్కొక్క గోత్రము పక్షంగా ఒకరిని అలాగే 12 మందిని ఈ పని కొరకు ఎలాగ నియమించాలి. దేవుని కార్యాలన్నీ అలాగుంటాయి. ప్రభు మనల్ని ఏర్పరచుకున్న విధానం కూడా
దీని ద్వారా మనం గుర్తు చేసుకోవచ్చు, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ప్రేమ చేత క్రీస్తునందు ఏర్పరచుకొని, జగత్పునాది వేయబడక మునిపే. క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము అంటే, మారుమనసు పొందాము అంటే మనం దేవుని ఏర్పాటులో ఉన్నామని అదే రుజువు. ఆ విశ్వాసం కూడా దేవుడు ఇచ్చాడు. అది కూడా కృప చైతన్యం. మనం ఇతరుల కంటే శ్రేష్ఠులు మేము కాము. అది దేవుని నిత్యమైన జ్ఞానం ఎరుకుదలను బట్టి కూడా అది మనకు ఒక విధంగా అర్థం కాని విషయం. దేవుడు మనలను సృష్టి కంటే ముందు ఎరిగి ఉన్నాడు అనేది ఒక గొప్ప దైవ జ్ఞానానికి అంతు లేదు అని మనకు తెలియజేస్తుంది. తర్వాత దేవుడు బలహీనలను ఏర్పరచుకున్నాడు. ఒక విధంగా అజ్ఞానులను, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని లోకంలో ఉండే జ్ఞానులను, బలవంతులను, ధనులను కూడా సిగ్గుపరచడానికి అది కూడా ఉంది. లోకంలో మనుషులు జ్ఞానమును బట్టి, బలమును బట్టి లేదా ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయిస్తారు. అదంతా ఉట్టిది అని దేవుని బిడ్డల ద్వారా ఒకరోజు రుజువుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానం లేని వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని కార్యాలు ఒక విధంగా ఆయన గొప్పతనం చూపెట్టడము, లోకం యొక్క వ్యర్థమైన స్థితి చూపెట్టడం అలాగుంటాయి. ఒక విధంగా మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, దేవుని బలం మన ద్వారా కనపరచడానికి దేవుడు అలాగ ఏర్పరచుకున్నాడు. దేవుని ఐశ్వర్యం కూడా మన ద్వారా కూడా చూపెట్టడానికి దేవుని జ్ఞానం కూడా, అంటే సైతాను జ్ఞానం కంటే, సైతాను బలం కంటే లోకంలో మనుషులు అతిశయపడేదంతా కూడా ఒక విధంగా సైతాను ఇచ్చిన జ్ఞానమును బట్టి లేదా శపించబడిన స్థితి లోకంలో ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తున్నారు. దానికంటే మించినది దేవుడిచ్చేది క్రీస్తు ద్వారా అని దేవుడు రుజువుపరచాలి. దాని కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు అలాగ బలహీనులను ఏర్పరచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి. ఆ మాట చదవండి. 1 కొరింథీ 29. 1 కొరింథీ 1వ అధ్యాయం 29 చదవండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటం, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు.
దేవుని నైపుణ్యత, గొప్పతనం, ప్రత్యేకత చూపెట్టడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానం పొందాలి, దేవుని ఐశ్వర్యమును అనుభవించాలి, దేవుని బలం కూడా అనుభవించాలి. లోక జ్ఞానం వైపు పోకూడదు, అది అంత తక్కువ స్థాయిలో ఉంది అని మనం గుర్తెరగాలి. పన్నెండు మందిని ఏర్పరచుకునుట ఒక విధంగా ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ ప్రతినిధులుగా ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్క గోత్రము నుండి ఒకరు. దేవుడు మనలను తనకు రాయబారులుగా ఏర్పరచుకున్నాడు, తన రాజ్యానికి ప్రతినిధులుగా ఉంచాడు, తన జత పని వారిగా ఏర్పరచుకున్నాడు, తనతో కలిసి తన పనిలో పాలు పొందేవారుగా ఏర్పరచుకున్నాడు. అదొక గొప్ప ధన్యత. గృహ నిర్వాహకులుగా ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క మర్మములను, ఆయన ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును, దాన్ని పంచిపెట్టే బాధ్యత గలవారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎంత ధన్యులం, ఎంత బాధ్యత గలవారు, అది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మనం సంఘానికి కూడా ప్రతినిధులుగా ఉండాలి. ఈ సంఘం నుండి ఎక్కడికైనా పంపబడితే ఈ సంఘానికి ఇక్కడుండే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు, వారికి ప్రతినిధులుగా పోవాలి. ఒక విధంగా సార్వత్రిక సంఘానికి కూడా. రెండో కొరింథీ 8:23. అడిగినేడల అతడు నా పాలివాడు, మీ విషయంలో జతపనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగినేడల వారు సంఘముల దూతలు క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. సంఘముల దూత, క్రీస్తు మహిమ. కాబట్టి ప్రతినిధులుగా వెళ్ళేది ఒక గొప్ప అంతస్తు. ఎవరినైనా సంఘపక్షంగా ఏర్పరచుకొని ఒక బాధ్యత ఇచ్చి పరిచయకు పంపడం అనేది కూడా అదొక గొప్ప ఆధిక్యతగా ఎంచాలి, బాధ్యతగా ఎంచాలి. అదొక గొప్ప అంతస్తులో ఉండే పరిచర్య చేయడానికి పంపబడుతున్నారు అని కూడా ఎంచుకోవాలి. ఇప్పుడు 12 రాళ్ళు భుజం మీద పోసుకొని యోర్దాను నది మధ్యలో యాజకులు నిలబడిన స్థలము నుండి మోసుకొని నది అవతలికి వెళ్ళాలి. అంటే కొంచెం బలమైన వారిని ఏర్పరచుకొని ఉండొచ్చు. కొంచెం ఎత్తుగా బలంగా ఎవరున్నారు అబ్బాయిలు? జోసఫ్ బాబు
అలాగ చూసి ఏర్పరచుకొని ఉంటారు. ఎందుకంటే ఆ రాయి కూడా బరువుగా ఉండొచ్చు, అది మోసుకొని పోవాలి. ఈ 12 అనేది మరి ప్రత్యేకంగా ప్రకటన గ్రంథములో దాని గురించి అనేక విషయాలు చదువుతున్నాం. 12 గుమ్మము, తర్వాత 12 అపోస్తలుల పేర్లు కూడా అక్కడ ఉన్నట్టుంది. తర్వాత 12 పునాదులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు గొప్ప పాఠం. 12 గోత్రాలు, 12 గోత్రాల నుండి ఒక్కొక్కరు ఇశ్రాయేలుకి ప్రతినిధులు. అదే సమయంలో నూతన యెరూషలేములో 12 గుమ్మములు. ఆ మాట చదవండి, 12 గుమ్మములు. ప్రకటన గ్రంథం 21 12. ఆ పట్టణమునకు 12 గుమ్మములు ఉండేవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు. అక్కడ దేవుని రాజ్యం, నూతన సృష్టి, ఒక విధంగా అందులోనికి దేవుడిచ్చిన ఆహ్వానం ఎంతో ధారాళమైన, అందరికీ ప్రవేశం ఇచ్చిన, దాన్ని బట్టి వచ్చిన ప్రజలే అక్కడ ఉండబోతున్నారు. దేవుడు ఎవరిని పిలువకుండా ఉండలేదు. పిలువబడిన వారు అనేకులు లేదా అందరూ. మనుషులు పిలిచినా రాకపోతే వారిదే తప్పు. నిన్ను పిలిస్తే నువ్వు రాకపోతే నీదే తప్పు. జాగ్రత్త. దేవుని పిలుపును తృణీకరించడం ఎంత పొరపాటు చేస్తున్నారు లోకం. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, భారంతో రండి, నేను మోస్తాను మీ భారం. అందరి భారం మోయువాడు మీ భారం కూడా మోస్తారు. మీ భారం తీసేస్తారు, తేలికైన జీవితం ఇస్తాను. నాతో కలిసి నాకు తండ్రి ఇచ్చిన కాడిని నా ప్రక్కన ఉండి మోసి చూడు. లోక భారం మోసి చూడు, నేనిచ్చే భారం మోసి చూడు. ఏది తేలికైందో, ఏది సులువైందో, ఏది ధన్యకరమైందో అని పిలుచుచున్నాడు. శిష్యులను కూడా అలాగ పిలిచాడు. కాబట్టి అనేకులను రక్షణ కొరకు పిలిచాడు. అదే సమయంలో శిష్యులను ప్రత్యేకమైన బాధ్యత కొరకు కూడా పిలిచాడు. కాబట్టి మనమందరము ఒక విధంగా రక్షణకు మించిన ఒక బాధ్యత భరించడానికి పిలువబడ్డాం.
కాబట్టి ఆ ధన్యత ఇంకా గొప్పది. మనం కూడా ఇతరులను ఆహ్వానించేవారుగా ఉండాలి, త్రోసిపుచ్చేవారుగా ఉండకూడదు. పౌలు ఫిలేమోనుకి ఏమని రాస్తాడు? ఒనేసిమును వచ్చాడంటే వాడిని వెలగొట్టు, అంతేనా? కర్ర తీసుకో, అంతేనా? ముందు తీసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం సహోదరుడుగా చేర్చుకో, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. పౌలపోస్తుల్ని చేర్చుకున్నట్టు ఇప్పుడు ఒనేసిమును ఫిలేమోను ఇంటి వారు చేర్చుకోవాలి. ఇంకేమంటాడు? ఏదన్నా అచ్చి ఉంటే డబుల్ తీసుకో, అంతేనా? డబుల్ తీసుకోవాలన్నా త్రిబుల్ తీసుకోవాలి, నా లెక్కలో రాయి అంటాడు. ఏదన్నా అచ్చి ఉంటే, రుణం నష్టం చేసి ఉంటే అది నా లెక్కలో రాయి. కొద్ది కాలం నిన్ను ఎడబాసి వెళ్ళాడు, ఇప్పుడు శాశ్వతంగా నీ యొద్ద ఉండుటకు వస్తున్నాడు. ఎన్ని విధాలుగా రాస్తాడో అవన్నీ చదివి చూస్తే ఒక విధంగా ప్రభు మనల్ని ఎట్లా చేర్చుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఎంతో సంతోషముతో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. వచ్చిన తర్వాత ప్రభు ఇచ్చే బాధ్యతలో కూడా ఎంతో పట్టుదలతో, రుణస్థులుగా, కృతజ్ఞులుగా, సమర్పణతో, ఏమి చెయ్యగలను ఈ దినం అని ఆశతో హృదయపూర్తిగా ప్రభు ఇచ్చే బాధ్యతలన్నీ నెరవేర్చాలి. గుమ్మం 12 గుమ్మములు, నలుదిక్కుల 3 గుమ్మము. దాని గురించి ఇంకా మీరు ధ్యానించవచ్చు. ప్రభు మనల్ని ఎలాగ ఆహ్వానించాడు, అంగీకరించాడు, ఎంత ప్రేమతో, ఎంత కృపతో, ఎంత ఐశ్వర్యముతో, ఘనతతో ప్రభు మనలను శిక్షించకుండా, కోపగించకుండా ఆహ్వానించాడు క్రీస్తు యేసునందు. అది మనం ఇతరులకు కూడా అందించగలగాలి. అది మన బాధ్యత. తర్వాత 12 పునాదులు, ప్రశస్త రాళ్ళు. అది కూడా ఉంది. ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 21 ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలదు. ఆ పునాదుల పైన 12 అపోస్తలుల 12 పేర్లు ఉంటాయి. ఒక విధంగా పునాది అనేది చాలా ముఖ్యం. చాలామంది పునాది సరిగ్గా కట్టుకోరు, ఇల్లు బాగా కట్టుకుంటారు. ఇల్లు బాగా కట్టుకోవాలంటే పునాది బాగా కట్టాలి. పునాది బాగా కట్టకుండా ఇల్లు కట్టారంటే ఎంత బాగా కట్టినా ఒకరోజు నష్టమే. తర్వాత చింతిస్తారు. కొన్నిసార్లు ఇల్లు కూలగొట్టవలసి వస్తుంది పునాది సరిగా లేకపోతే. సోమాజిగూడలోనే ఎక్కడో ఒక ఆయన 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి స్లాబ్ వేయడం, పిల్లర్లు లేపడం అన్నీ చేశాడు. కొద్ది రోజుల తర్వాత మొత్తము
ఒక సైడ్ కొక్కిపోయింది. ఎందుకంటే అక్కడ ముందు చెరువు ఉండింది. అది ఆయన అంత గమనించుకోలేదు. మొత్తం స్ట్రక్చర్ ఒక సైడ్ కొంగిపోతే అది మొత్తం కూలగొట్టవలసి వచ్చింది. అంత నష్టమైంది. కూలగొట్టడానికి కూడా మామూలు ఖర్చా? అది కూడా ఖర్చే. కూలగొట్టేది చూస్తే ఈ ఇల్లు కట్టిన ఆయనతో ఇంకెవరిని ఇల్లు కట్టించుకుంటారు. ఆయన పేరు కూడా బాయ్. ఎన్ని నష్టాలు చూడండి. పునాది చాలా ప్రాముఖ్యం. అందుకే పునాదుల మీద అపోస్తలుల పేర్లు రాయబడి ఉంది. ఒక విధంగా క్రీస్తే మనకు పునాది. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది క్రీస్తే. పరిశోధింపబడిన రాయి, తర్వాత అమూల్యమైన రాయి. చదవండి 28:16. యెషయా. ప్రభువు యెహోవా పునాదిగా మూల్యమైన తలరాయి, బహుస్థిరమై పునాది మూలరాయి అయి విశ్వసించువాడు కలవరపడు. మనం క్రీస్తుని పూర్తిగా ఆధారపడిన జీవితం, క్రీస్తు యొక్క విలువను గుర్తెరిగిన జీవితం, క్రీస్తుకు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చిన జీవితం. అంతేకాదు క్రీస్తు అన్ని విధాలుగా పరీక్షించబడి, శోధించబడి జయం పొందిన వీరుడు, ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా మనం కూడా ఎన్ని పరీక్షలైనా ఎదుర్కొని విజయం పొందడానికి మనకు సహాయకుడు. అలాగ ప్రభువును ఎరుగాలి. అమూల్యమైన తలరాయి. ఆయన విలువ ఎంత గొప్పది. ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పది. ఆయన జ్ఞానం ఎంత గొప్పది. ఆయన తండ్రికి ఎంత ప్రియమైన వాడు. ఆయన తండ్రితో సమానుడు. ఆయన విలువను కూడా ఎంచలేదు, లెక్కించలేదు. కాబట్టి ఆయనను పునాదిగా కలిగి ఉండడం ఒక గొప్ప స్థిరత. కాబట్టి అలాగ మనం ప్రభువును పునాదిగా ఎల్లప్పుడూ కలిగి ఉండే అభ్యాసములో లోకస్తుల వలె వారు త్రోసివేసిన రాయి తలకు మూలరాయి ఆయన. లోక ప్రభువును త్రోసేశారు. ఇప్పుడు యేసు ప్రభు మూలరాయిగా రెండవసారి వస్తాడు. అప్పుడు త్రోసివేసిన వారందరూ ఏమవుతారు? సిగ్గుపడతారు, ఒక విధంగా నశిస్తారు. వారు త్రోసివేయబడతారు. అందుకే ఆయన స్థిరమైన పునాది.
అపోస్తలులు కూడా వారి బాధ్యత ఒక పునాది వంటి బాధ్యత. వారు తీసుకొని లోకమంతటికి సువార్త చెప్పడము, అంతేకాకుండా సువార్త సత్యమును కూడా కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు మనుషుల ద్వారా వచ్చినప్పుడు కూడా ఆ సువార్త ఆధారపడి జీవించే ఒక విధానం, ఒక నమూనా, ఒక ప్రణాళిక కూడా స్థిరపరిచాడు. అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధనే ఇప్పుడు బైబిల్ క్రొత్త నిబంధనలో మనకు ప్రతి కలవరము నుండి, ప్రతి తప్పుడు బోధ నుండి, ప్రతి మనుషుల యొక్క ఉద్రేకాలు, ఆలోచనల నుండి తప్పించి ఒక నిజమైన, ఆత్మీయమైన, స్థిరమైన బోధ, సత్యము, జీవితం ఎలాగ జీవించాలో మనకు పూర్తిగా తేటగా తెలియచేయబడింది. అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన అందును ఎడతెగక ఉంది. భక్తులు గారు ఏం చెప్పేవారంటే, ఈ నాలుగు లంగరు వంటిది. సముద్రంలో ఎప్పుడైనా ఓడ తుఫానుని ఎదుర్కొంటే ఒక్క లంగరేస్తే సరిపోదు. ఒక్క లంగరేస్తే ఓడ చుట్టూ తిరుగుతుంది. 2 లంగర్లు వేస్తే కొంచెం అటు ఇటు కూడా కొట్టుకుంటుంది. 3 లంగరేస్తే ఒకవైపు మళ్ళీ కదులుతుంటుంది. 4 లంగరేస్తే స్థిరంగా ఉంటుంది. 4 వైపుల 4 లంగర్లు వేస్తేనే పెద్ద తుఫానులో ఓడ కాపాడబడుతుంది. అలాగే మన క్రైస్తవ జీవితం. అందుకే ఆ అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన కూడా ముఖ్యం. మీలో కొంతమంది ప్రార్థన చేయటం లేదు. కొంతకాలం నుండి ప్రార్థన చేయని వారికి మైకి ఇవ్వండి. ఈరోజు వాళ్ళ నోర్లు తెరవడు. ఎందుకంటే ప్రార్థన చేయడం మీకే మంచిది, ఇతరులకు కూడా మంచిది. అసలు మనకు ప్రాణం ఉంది అనేదానికి రుజువు అదే ప్రార్థన. ఆత్మీయంగా మనం బ్రతుకుతున్నాము అంటే ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. కాబట్టి అది తప్పకుండా చేయవలసిన అభ్యాసం. సరే, అది మనకు ఒక లంగరు కూడా, పునాది. మనకు అది చాలా ముఖ్యమని కూడా ఎంచుకోవాలి. తర్వాత పునాది అంటే బోధలో కూడా కొన్ని సత్యాలు మనము తప్పకుండా అనుసరించాలి. దాన్ని ఇతరులు కూడా అనుసరించేటట్టు చూడాలి. ఏమేమి? నిర్జీవ క్రియలను చెప్పండి, విడిచిపెట్టునట్టి మారు మనసు, దేవుని అందలి విశ్వాసము, తర్వాత బ్యాప్టిస్మములు హెబ్రీ 6, తర్వాత హస్త నిక్షేపణము, తర్వాత మృతుల పునరుత్థానం, తర్వాత నిత్యమైన తీర్పు అను పునాది. చూడండి, పునాది. కొన్ని చోట్ల బ్యాప్టిజం ఇవ్వరు, తప్పే. బ్యాప్టిజం ఇవ్వాలి. మారు మనసు గురించి చెప్పరు, ఇంకా ఘోరం. విశ్వాసం గురించి కూడా సరిగ్గా చెప్పరు. కాబట్టి ఇవన్నీ పునాది. హస్త నిక్షేపణం, సంఘముతో ఉండే సహవాసం తప్పకుండా ఉండాలి. సంఘముతో కలిసి సహవాసం.
మృతుల పునరుత్థానం, అది కూడా చాలా ముఖ్యం. ఒకరోజు తిరిగి లేస్తాం, ఒకరోజు అక్షయమైన శరీరం ధరించుకుంటాం, ఒకరోజు ప్రభు పోలికలోనికి మార్చబడతాం. ఆ సంఘటన ఎంత ముఖ్యం. తర్వాత నిత్యమైన తీర్పు, దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు, అన్నిటికీ లెక్క కడతాడు, అందరికీ ప్రతిఫలం ఇస్తాడు లేదా తీర్పు తీరుస్తాడు. చివరిగా ఇంకా అది నిత్యత్వం వరకు ఆ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా. ఎంత జాగ్రత్తగా ఉండాలా. నిత్యమైన తీర్పు, దేవుడు ఒకరోజు నిత్యత్వం కొరకు నీ విషయమై తీర్మానం చేస్తాడు. జాగ్రత్త సుమా. చివరి తీర్మానం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడడం. అందుకే తరుణాలు ఇస్తున్నాడు సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి. అవన్నీ సద్వినియోగం చేసుకొని ఆ చివరి తీర్పులో నీకు ఏ నష్టం రాకుండా, ఏ లోపం లేకుండా, ఏది శిక్ష రాకుండా, ఏది పోగొట్టుకోకుండా, ఏది సిగ్గుపడకుండా, ఏ విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే ఇశ్రాయేలుకు ఎన్నో దేవుడు చేపించిన కార్యాలు కూడా మనకది ఎంతో మూలపాఠం. ఇప్పుడు యెహోషువ 4వ అధ్యాయం 7వ వచనం. ఎవరు మంచంలో అది యోర్దాను దాటుచుండగా ఆపబడేది కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవాలి. అది మీకు ఆనవాలై ఉండు. జ్ఞాపకార్థముగా ఉండును, ఆనవాలై ఉండు. చిరకాలం వరకు ఈ రాళ్ళు ఒక విధంగా దేవుడు చేసిన మేలును దావీదు రాజు ఏమన్నాడు? దేనిని మరువకు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నా ప్రాణమా మరువకు. మొదట దేవుని మరువకు. బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, తర్వాత దాని అందు నాకు శ్రద్ధ లేదని చెప్పే దినాలు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. రాకముందే బాల్య దినముంది అందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మరచుట గొప్ప నేరం. దేవుని మరచు వాళ్ళారా, నేను మిమ్మను ఏం చెప్తాను, చీల్చివేస్తాడు. తప్పించువాడు ఎవడు ఉండడు. 50:22 కీర్తనలు. దేవుని మరచువారులారా యోచించుకొని చూడండి, నేను మిమ్మల్ని చీల్చివేయదు, తప్పించువాడెవడును లేకపో. లోకంలో దేవుని మర్చిపోయేవారు అయిపోయారు. అందుకే ఈ పరిస్థితి కూడా వచ్చింది. దేవుని మరవడం, సృష్టికర్తను మరవడం.
రక్షకుని మరువడం, ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ దీనుని, ఆ ప్రేమామయుని, ఆ ప్రాణ విమోచకుని మరువడం ఎంత నేరం. మనం కూడా లేశమైన మరువకుండా చూసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయుడి. ఇంకా గాఢంగా, లోతుగా, పూర్ణ హృదయంతో, ప్రేమతో, సన్నిపంగా ప్రభువును గుర్తు చేసుకొని ఆయన నాలాగా కలిగి జీవించడానికి ప్రతి వారం రొట్టె విరిచేది అందుకే. ప్రభు చేసిన మేలును ఇశ్రాయేలీయులు అనేక సార్లు మర్చిపోయారు అని కూడా ఉంది. భక్షదాయకుడు ఎవరు మర్చిపోయింది? పానదాయకుడు కదా. ఎవరిని మర్చిపోయాడు? యోసేపును మర్చిపోయాడు. కాబట్టి అనేక మర్చిపోయిన సందర్భాలు బైబిల్లో ఉంది. హెచ్చరికగా దేవుని మేలును, దేవుడిచ్చిన అనుభవాలను, దేవుడిచ్చిన హెచ్చరికలను, దేవుడు నేర్పిన పాఠాలను మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు మేలు కొరకు. కాబట్టి దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన కార్యమును, దేవుడు చేసిన సహాయమును, ఆయన ఇచ్చిన కాపుదలను, ఆయన చూపిన దయను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కృతజ్ఞులుగా దాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. అందుకే 12 రాళ్ళు గుర్తుగా పెట్టి ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు కూడా చెప్పుతుండాలి. దేవుడు ఇలాగ మనలను నడిపించాడు, యోర్దాను నదిని ఆరజేశాడు, మనం అలాగా ఆరిన నేలను నడిచి వచ్చాము అని గుర్తుగా పెట్టుకున్నాము. ఇప్పుడు 24వ వచనం, యెహోషువ 4:24. ఎవరన్నా చదవండి. మీరెల్లప్పుడు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు ఎండ చేసినట్టు దాటు వరకు మీరు యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి యెహోవా హస్తము అని ఇంగ్లీష్లో వచ్చింది. 23 చదవండి. యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు. దేవుడు తన హస్తబలముతో ఐగుప్తు నుండి దేవుడు విడిపించినది ఒక గొప్ప సంఘటన, సాక్ష్యం లోకమంతటికి. ఇశ్రాయేలు అనే చిన్న జనాంగాన్ని దాసత్వము నుండి, ఐగుప్తు నుండి, ఫరో అధికారము నుండి
అంత గొప్ప బలమైన దేశము నుండి, ఎదురాడే దేశము నుండి, కఠినుడైన రాజు దాసత్వము నుండి, కఠినులైన ప్రజల యొక్క ఒత్తిడి నుండి దేవుడు వారిని అణిచి వారికి బుద్ధి చెప్పి వారు ఇంకా ఇశ్రాయేలును బ్రతిములాడి పంపించేటట్టు, వారి సొమ్ములు కూడా ఇచ్చి పంపేటట్టు దేవుడు చేశాడు. ఎవరన్నా మరవగలరా? లోకమంతటికి తెలుసు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని. లోకంలో ఏ దేశమైనా ఇశ్రాయేలు దేవుని నమ్మకపోతే వాళ్ళు ఎంత నేరస్తులు, ఎంత మొండివారు, ఎంత గుడ్డివారు. అయినా ఇప్పటికీ సువార్త నమ్మని వారు ఎంతమంది ఉన్నారు. అంటే సైతాని యొక్క మోసం అలా ఉంటుంది. దేవుని హస్తం మనలను ఒక విధంగా ఇశ్రాయేలును కూడా అద్భుతంగా నడిపించాడు. తన నైపుణ్యత గల హస్తం. ఆ మాట ఎవరు చదవండి? నైపుణ్యత గల హస్తం. 78 కీర్తన అంతేనా? ఆఖరి వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను. ఇంగ్లీష్ కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ చదవరాదు. ఎవరి దగ్గర లేదా? స్కిల్ఫుల్నెస్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. నేర్పరితనం గల హస్తముతో వారిని నడిపించాలి. అది మనకు కావాల్సింది. అదే దేవుని హస్తం ఎంతో గొప్ప నేర్పరితనం గల హస్తం. ఆ హస్తములో పడ్డామంటే ఎలాంటి వారినైనా పనికొచ్చేవారుగా, యోగ్యులుగా, దీవించబడేవారుగా, ధన్యులుగా, మార్గం కూడా తప్పు మార్గములో పోకుండా శ్రేష్టమైన, క్షేమకరమైన మార్గంలో నడిపించాలి. దేవుని చేతిలో ఎంత నైపుణ్యత ఉంది. అందుకే మనం దేవుని చేతిలో పడాలి. దేవుని చేతిలో మనం రూపించబడాలి. దేవుని చేతిలో, కుమ్మరివాని చేతిలో మన్ను, జిగట మన్ను ఉన్నట్టు మనం ఉండాలి. జిగట మన్ను మెత్తగా పిసుకుతారు, దానిలో ఉన్న గట్టి పదార్థాలన్నీ తీసేస్తారు. అది కుమ్మరివాని చేతిలో రూపించబడడానికి ఏది ఆటంకం లేకుండా ఆ మన్నుని ఎంత మెత్తగా పిసుకుతే అంత మంచిది. అందులో ఏది గట్టి పదార్థమో, రాయో, చెత్తనో ఏది లేకుండా ఉంటే కుమ్మరి ఆ మట్టి ద్వారా ఒక మంచి పాత్రను, అందమైన పాత్రను చేయగలడు. ఆయన చేతికి అడ్డు పడే గట్టి పదార్థాలు ఏమన్నా ఉంటే ఆ కుండ పిగిలిపోతుంది. అయినా కుమ్మరి ఆయన ఊరుకోడు.
ఏదైనా పాత్ర పిగిలిపోయిందంటే పారేస్తాడా? ఇంత కష్టపడి ముద్ద చేసుకున్న ఆ మట్టిని పారేయకుండా మళ్ళీ దాన్ని ముద్ద చేసి మళ్ళీ రూపిస్తాడు. దేవుని హస్తములో ఉండడం ఎంతైనా మనం ఆశతో సమర్పించుకొని ఆయన చేతిలో ఉండే ఆ ధన్యకరమైన నైపుణ్యత గల చేతి ద్వారా రూపించబడడానికి మనం అప్పగించుకోవాలి. అది మన ధన్యత. దావీదు రాజు ఒక చోట అన్నాడు, మేము మనుషుల చేతిలో పడేదానికంటే చదవండి దేవుని చేతిలో పడతాం. వా చదవండి అమ్మ, మీరెవరి చేతిలో పడతారు? 2 సమూయేలు 24:14. అందుకు దావీదు బాబు మా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుముగాక. బహు వాత్సల్యత గలవాడు. నేను తప్పు చేశాను, నాకు శిక్ష ఉంది, 3 శిక్షలు కోరుకోమంటున్నాడు. ఇప్పుడు నేనే చిక్కులో పడ్డాను. నేను శిక్ష కూడా ఏం పెడతాడో ఏం పెట్టాడో ఏం చేస్తాడో దేవుడే చెయ్యని. నేను ఆయన చేతిలో పడతాను. ఆయన బహువాత్సల్యత ఎంత కష్టమైన, ఎంత దిక్కుతోచని పరిస్థితి అయినా, ఎవరైనా ఒకవేళ దేవుని క్రోధానికి గురి అయినా ఆయన చేతిలో పడే తీర్మానం ఒక మంచి తీర్మానం. దేవుడు దయతలుస్తాడు. ఇంకో మాట కూడా ఉంది, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ మాట 10:31 ఏప్రిల్ చదువు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. పాపిగా పడుట, పశ్చాత్తాపము లేకుండా పడుట, తిరుగుబాటు చేసి చేసి చివరికి గతి లేక మరణం వచ్చినప్పుడు దేవుని చేతిలో పడుట భయంకరం. సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపముతో దేవుని దయను నమ్మి ఒకవేళ తప్పు చేసిన ఆయన చేతిలో పడుట ధన్యకరం. తప్పించుకొని మొండివారై పశ్చాత్తాప పడకుండా దేవుని దయ పొందడానికి కొంచెమైనా ఆశ లేకుండా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకవేళ ఉగ్రుడై ఆయన చేతిలో నిన్ను తీసుకుంటే మాత్రం అది భయంకరం. అలాంటి గతి తెచ్చుకోవద్దు ఎవరే కానీ. అందుకే ఆయన చేతులారా
మనకు సహాయం చేస్తానంటున్నాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరింపరు అన్నారు. నైపుణ్యత గల చేతితో ఇశ్రాయేలును నడిపించాడు అన్నాడు. నా కుడి హస్తముతో నేను మిమ్మను ఆదుకొందును, బలపరుస్తును, సహాయపడుదును అన్నాడు. అంత మంచి చేతుల ద్వారా ఎల్లప్పుడూ మనం నడిపించబడడానికి, మేలు పొందడానికి, ఒకవేళ తప్పు చేసి దారి తప్పి దేవుని కోపం మన మీద ఉన్నా కూడా ఆయన దయను నమ్మి పూర్తిగా ఆయన చేతిలో సమర్పించుకుంటే కూడా ఆయన దయ కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తిరుగుబాటుతో, మూర్ఖతతో ఎదిరించి తప్పించుకొని తిరిగి ఇంకా దేవుడు అకస్మాత్తుగా మరణం రప్పించి ఇంకా దిక్కు తోచక ఆయన చేతిలో అయోగ్యతతో పడితే మాత్రం అది భయంకరం. జాగ్రత్త పడదా. లోకమంతా ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఆయన చేతిలో పడ్డారు, పాపులుగా పడ్డారు, సిద్ధపాటు లేకుండా పడ్డారు. ఇప్పుడు వారి కొరకు మనం ఏం చేయలేదు. ఇంకా కొంతమంది పడబోతున్నారు. కనీసం వారి కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. వారు దేవుని దయ పొందినట్లు, దేవుని చేతి సహాయం కోరినట్లు, ఆయన చేతి కింద లోబడినట్లు, ఆయన చేతిలో ఉన్న భద్రతను కోరినట్లు, ఆయన చేతుల ద్వారా ఇచ్చే రక్షణను అందుకొన్నట్లు చివరి దినాల్లో మన దేశస్తులు కూడా ప్రార్థన చేస్తాం. అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. లోకంలో తిరుగుబాటు గారుల కొరకు ముఖ్యంగా ప్రార్థన చేస్తాం. నామకార్థ క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తాం. తప్పుడు బోధలో ఇరుక్కుపడిన వారి కొరకు ప్రార్థన చేస్తాం. కొద్దిసేపు ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టాడు. నిన్న చేయని వారు, అమ్మ చేయని వారు ఎవరున్నారు? జోసఫ్ అని కొన్ని రోజుల నుంచి ప్రార్థనలో పాలు పొందలేకుండా ఆ డ్యూటీలో ఉన్నవారు ఇప్పుడు చేయండి. మీ ప్రార్థన కూడా మేము కూడా ఆమె చెప్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీ సన్నిధిలో చేరి ప్రభా ఈ విధంగా ప్రార్థించడానికి ప్రభా మీరు నాకు దయచేసి వచ్చిన తరుణాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా సమయంలో మరి మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభా మీరు మా యొక్క జీవితంలో అనుగ్రహించినందుకు కూడా ఎంతో వందనాలు.